రేపు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నారు. ఈ రెండు సాకారమై అమరావతి నిర్మాణం జరిగి, పోలవరం నిర్మాణం జరిగి, ఏది ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఈ సమయంలో రేపు ఎన్నికలకు వెళ్లే ముందే జరిగితే ఇక్కడ యువతకి ఊహించని అవకాశాలు ఏర్పడతాయి. హైదరాబాద్ మించిన స్థాయి, బెంగళూరుని మించిన స్థాయి, మన పూణేని మించిన స్థాయి మనకి ఇక్కడ ఏర్పడుతుంది. దానిని ఆ అభివృద్ధిని వద్దని, ఆ అభివృద్ధి కాదని ఒక రాజకీయ పార్టీ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. అమలాపురం దగ్గర నుంచి కాపులకి, దళితులకి చిచ్చు పెట్టాలని చూసింది, కాపులకి బీసీ వర్గాలు చిచ్చు పెట్టాలని చూసింది, దళితులకి బీసీ వర్గాలు చిచ్చు పెట్టాలని చూసింది. పలు రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎన్నెన్నో విద్వేషాలు తగ్గించడానికి కులాల మధ్య ఎన్ని ప్రయత్నాలు చేసిందని చేసింది. ఇప్పుడు బలిజలకి కమ్మలకి మధ్య విద్వేషాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విద్వేషాలు ఎవరికి లాభం చేకూరుస్తాయి, ఎవరికి నష్టం చేకూరుస్తాయి అనే ఆలోచన కొంతమంది యువత ఆలోచన చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం. అందుకనే అనుభవం అందులో తలపండిన వాడిగా, కళ్ళతో చూసిన వాడిగా, నా వంతు బాధ్యతగా నేను సమాజానికి చెప్పాల్సి ఉంది అని నేను ఆ రకంగా పోస్ట్ పెడతాం జరిగింది.